నివసించే ఈ భూగ్రహంపై భూమి కేవలం 29% మాత్రమే ఉండగా మిగిలినదంతా సముద్ర నీరే. ఈ గ్రహంలోని జీవులన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా సముద్రాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ అటువంటి సముద్రాలన్నీ చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. విచ్చలవిడిగా వ్యర్థాలను తీసుకొచ్చి కడలి నీటిలో పడేస్తున్నారు. దీంతో కాలుష్య కోరల్లో చిక్కుకొని సముద్ర జీవులు కూడా అంతరించిపోతున్నాయి. సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలా వరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు. సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రాన్ని చెత్తమయం చేస్తున్నారు. చాలా దేశాలు వ్యర్థాలను నౌకల్లో తరలించి సముద్రాల్లో పడేస్తున్నాయి. ఇలా రోజు వేల టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తుంది. అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటుంది. భూమిలో కరగని ఈ కాలుష్య కారకం సముద్రాల్లోని చేపలు, ఇతర జీవుల్ని చంపేస్తుంది. ఆ కాలుష్యపు నీటిలో అరుదైన జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయి. సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి. ప్రతి ఏటా జూన్ 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జరుపుకోవడం తప్ప దాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి జూన్ 8న కాన్ఫరెన్స్ నిర్వహించింది. 45 దేశ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి జూన్ 8న కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. బ్రెజిల్లోని రియో డిజైనర్ నగరంలో 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచాలని నిర్ణయించారు. చివరికి ఐక్యరాజ్యసమితి 2008 జూన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. సముద్రాలు బాగుండాలి, జీవులు బాగుండాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సవం థీమ్గా ఎంపిక చేశారు. జూన్ 8న 1936న ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్చబడింది. ఇది ఒక భారతీయ టెలివిజన్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి యొక్క దూరదర్శన్ యొక్క సోదరి సేవ. లోక్మాన్య తిలక్ రచించిన గీతా రహస్యం ఈ రోజున ప్రచురింపబడింది. జూన్ 8, 1936న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా మారింది. సెంట్రల్ న్యూస్ ఆర్గనైజేషన్ ఆగస్టు 1937లో ఉనికిలోకి వచ్చింది. అదే సంవత్సరంలో ఏఐఆర్ కమ్యూనికేషన్స్ విభాగం కిందకు వచ్చింది. 4 సంవత్సరాల తర్వాత సమాచార మరియు ప్రసార శాఖ కిందకు వచ్చింది. 1864లో బాల్టిమోర్లో జరిగిన నేషనల్ యూనియన్ పార్టీ సమావేశం సందర్భంగా అబ్రహం లింకన్ మరోసారి అధ్యక్షుడిగా నామినేట్ అయ్యారు. 1867లో ఆధునిక అమెరికన్ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ విస్కాన్సిన్లోని రిచ్ లాండ్ సెంటర్లో జన్మించాడు. 1953లో యుఎస్ సుప్రీంకోర్టు కొలంబియా డిస్ట్రిక్ట్లోని రెస్టారెంట్లు నల్ల జాతీయులకు అందించడానికి నిరాకరించకూడదని ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. మిచిగాన్ దిగువ ద్వీపకల్పంలో 8 మంది టోర్నడోలు 126 మందిని చంపాయి. 1953లో యుఎస్ సుప్రీంకోర్టు కొలంబియా డిస్ట్రిక్ట్లోని రెస్టారెంట్లు నల్ల జాతీయులకు అందించడానికి నిరాకరించకూడదని ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. మిచిగాన్ దిగువ ద్వీపకల్పంలో 8 మంది టోర్నడోలు 126 మందిని చంపాయి. 1978లో నేవాడాలోని క్లార్క్ కౌంటీలోని ఒక జ్యూరీ దివంగత బిలియనీర్ హేవుడ్ హ్యూస్ రాసిన మోర్మాన్ విల్ అని పిలువబడే నకిలీదని నిర్ణయించింది. 2008లో సాధారణ గ్యాస్ సగటు ధర గ్యాలన్కు $4 వరకు పెరిగింది. 2009లో ఉత్తర కొరియా యొక్క అత్యున్నత న్యాయస్థానం అమెరికన్ జర్నలిస్టుల లారా లింగ్ మరియు యూనాలీలకు అతిక్రమణ మరియు శత్రు చర్యలకు 12 సంవత్సరాల కఠిన శిక్ష విధించింది. 2012లో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ప్రైవేట్ రంగం బాగానే ఉంది అని ప్రకటించాడు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మిట్ రోమ్నీ అతను నిజంగా టచ్లో ఉన్నాడా? ఈజిప్ట్లోని కైరాలో లైంగిక వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మార్చ్ నిర్వహిస్తున్న మహిళపై వందలాది మంది పురుషులు దాడి చేశారు. టింపుల్
కపాడియా ఒక భారతీయ సినిమా నటి. ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ 1973లో తానే నిర్మించి దర్శకత్వం వహించిన బాబీ చిత్రంలో ఈమెను పరిచయం చేశాడు. అప్పుడు ఈమె వయసు 16 సంవత్సరాలు. అదే సంవత్సరం ఈమె హిందీ సినిమా నటుడు రాజేష్ ఖన్నాను వివాహం చేసుకుని సినిమాల నుండి విరమించింది. 1984లో రాజేష్ ఖన్నాతో విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి సినిమా రంగప్రవేశం చేసింది. తొలి చిత్రం బాబీ 1985లో విడుదలైన సాగర్ చిత్రాలలో ఈమె నటనకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ పురస్కారం లభించింది. డింపుల్ చున్నీబాయ్ కపాడియా 1957 జూన్ 8న ముంబై, మహారాష్ట్రంలో జన్మించింది. శిల్పా శెట్టి సినీ నటిమణి, మోడల్. ఆమె మొదటి చిత్రం బాజీగర్. ఆపై హిందీ, కన్నడ, తెలుగు చిత్రసీమలలో దాదాపు 40 సినిమాలలో నటించారు. ఆగ్ అనే హిందీ సినిమాలో ఆమె నటనకు పలువురు ప్రశంసించారు. శిల్పా శెట్టి 1975 జూన్ 8న ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. సెప్టెంబర్ 1992లో శెట్టి తన మొదటి చిత్రం శృంగార నాటకం గాతా రహే మేరా దిల్ దిలీప్ నాయక్ దర్శకత్వంలో వహించడానికి సంతకం చేసి పనిచేయడం ప్రారంభించింది. ఇది ఇద్దరు పురుషుల మధ్య ట్రయాంగిల్లో ప్రమేయం ఉన్న అమ్మాయి కథను చెబుతుంది. రోనిత్ రాయ్ మరియు రోహిత్ రాయ్. అయితే ఈ చిత్రం విడుదల కాలేదు. అంటే శెట్టి యొక్క తొలి విడుదల ఆమె తదుపరి చిత్రం అబ్బాస్ మస్తాన్ యొక్క థ్రిల్లర్ బాజీగర్ షారుఖ్ ఖాన్ మరియు కాజల్లతో కలిసి హాలీవుడ్ చలనచిత్రం ఏ కిస్ బిఫోర్ డయింగ్ నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో శెట్టి సీమా చోప్రా పాత్రలో నటించారు. రణదీప్ రాయ్ ఒక భారతీయ నటుడు. అతను 2014లో ఛానల్ వి యొక్క ఒక గుజరియా బాద్లీనా చల్ దునియాలో కబీర్ సింధియా పాత్రను పోషించడం ద్వారా తన నటన జీవితాన్ని ప్రారంభించాడు. సోనీ టీవీ యొక్క ఏ ఉన్ దినోన్ కీ బాత్ హైలో సమీర్ మహేశ్వరి పాత్రలో రాయ్ బాగ్ పేరు పొందాడు. అతను కలర్స్ టీవీ యొక్క బాలికా వధు 2లో ఆనంద్ రావల్గా మరియు సోనీ టీవీ యొక్క బడే అచ్చే లగ్తే హై 2లో రాఘవగా కూడా కనిపించాడు. రణదీప్ రాయ్ జూన్ 8, 1993న రణదీప్ రాయ్ జూన్ 8, 1993న ఝాన్సీ, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. 2016లో అతను దియా ఔర్ బాతీ హమ్లో ఆర్యన్ టాటీగా నటించాడు. 2016లో అతను దియా ఔర్ బాతీ హమ్లో ఆర్యన్ రాటీగా నటించాడు. 2015 నుండి 2019 వరకు సోనీ టీవీ యొక్క ఏ ఉన్ దిన్నోనో కి బాత్ హైలో సమీర్ మహేశ్వరి పాత్రను రాయ్ పోషించాడు. 2019లో రాయ్ రాహుల్ పాత్రలో ప్రాణం చిత్రంలోని అతిథి పాత్రతో తన సినీ రంగం ప్రవేశం చేశాడు. నవంబర్ 2021లో రాయ్ కలర్స్ టీవీ యొక్క బాలికా వధు 2తో ఆనంద్ టెలివిజన్ తిరిగి వచ్చాడు.